పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశం మొత్తం ఇప్పుడు పాకిస్తాన్ని ద్వేషిస్తోంది. 26 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల్లో ఏరి పారేయాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ఈ నేపథ్యంలో వివిధ వీసాలతో భారత్కి వచ్చిన పాకిస్తానీలను దేశం విడిచి వెళ్లాలంటూ భారత్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో చాలా మంది పాకిస్తానీలు దేశం విడిచి వెళ్లిపోయారు. ఇందులో చాలా మంది భారతీయ యువకులను పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ మహిళలే ఉండడం గమనార్హం. అయితే ఇప్పుడు అలాంటి ఒక పాకిస్తానీ మహిళ వార్త వైరల్ అవుతోంది. పాకిస్తాన్ మహిళను పెళ్లి చేసుకుని ఆ విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టినందుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ జవాన్ను కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించింది. సిఆర్పీఎఫ్ అంటే భారత సైనిక దళాలకు చెందింది. అక్కడ పనిచేసేవారు శత్రు దేశంతో సంబంధాలు పెట్టుకోవడం ఏమాత్రం ఉపేక్షించరాని విషయం. దీంతో అతడు చేసిన పనికి సిఆర్పీఎఫ్ దళం చర్యలు చేపట్టింది. సిఆర్పీఎఫ్ 41వ బెటాలియన్కు చెందిన మునీర్ అహ్మద్ అనే జవాన్ పాకిస్తాన్కి చెందిన మినాల్ ఖాన్ను పెళ్లి చేసుకున్నాడు. గత ఏడాది మేలో వీరి వివాహం ఆన్లైన్లో జరిగింది. పెళ్లి తర్వాత మినాల్ ఖాన్ విజిటింగ్ వీసాపై ఈ ఏడాది ఫిబ్రవరి 28న 15 రోజుల విజిట్ వీసాపై భారత్కొచ్చింది. అనంతరం మినాల్ ఖాన్కు దీర్ఘకాలిక వీసా కోసం మార్చిలో మునీర్ అహ్మద్ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేశాడు. ఇక సిఆర్పీఎఫ్ జవాన్ అయిన తన భర్త మునీర్ అహ్మద్తో కలిసి మినాల్ ఖాన్ జమ్మూలో నివసిస్తోంది. కాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ వాసులు వీసాలను భారత్ రద్దు చేసింది. దీంతో వీసా గడువు ముగిసిన పాక్ మహిళ మినాల్ ఖాన్ను దేశం నుంచి వెళ్లిపోవాలంటూ సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమె జమ్మూ కాశ్మీర్ హైకోర్టును ఆశ్రయించింది. కానీ ఈలోపే అధికారుల ఆదేశాలతో పాక్ తిరిగి వెళ్లేందుకు తన భర్త మునీర్ అహ్మద్తో కలిసి మినాల్ ఖాన్ జమ్మూ నుంచి పంజాబ్లోని అట్టారీ సరిహద్దు వద్దకు చేరుకుంది. ఈ క్రమంలోనే ఆమె దేశం విడిచిపెట్టి వెళ్లే చివరి క్షణంలో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఆమెకు భారీ ఊరటను ఇచ్చింది. ఆమెకు దేశ బహిష్కరణ నుంచి విముక్తి కల్పించింది. మినాల్ ఖాన్ను అట్టారీ నుంచి జమ్మూకు పంపించాలని ఏప్రిల్ 30వ తేదీన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం కాస్త సిఆర్పీఎఫ్ అధికారులకు తెలిసింది. జవాన్ మునీర్ అహ్మద్కు పాక్ మహిళ మినాల్ ఖాన్తో పెళ్లి జరిగినట్లు సిఆర్పీఎఫ్ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. అయితే ఈ వివాహాన్ని దాచినందుకు అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సిఆర్పీఎఫ్ ప్రకటించింది. జవాన్ మునీర్ అహ్మద్ చేసిన పని జాతీయ భద్రతకు హానికరమని సిఆర్పీఎఫ్ పేర్కొంటూ శనివారం అతన్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. తాజాగా దీనిపై మునీర్ అహ్మద్ స్పందించారు. తనపై చర్యలు తీసుకోవడం అన్యాయమని కోర్టులో సవాల్ చేస్తానని స్పష్టం చేశాడు. అంతేకాదు తన పెళ్లికి కేంద్రం నుంచి కూడా అధికారిక అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి 2022 డిసెంబర్ 31న సంబంధిత అధికారులకు అన్ని రకాల పత్రాలను అంటే పాస్పోర్ట్, మ్యారేజ్ కార్డ్, అఫిడవిట్, అలాగే తమ తల్లిదండ్రుల అఫిడవిట్లతో పాటు గ్రామ సర్పంచ్, జిల్లా డెవలప్మెంట్ కౌన్సిల్ మెంబర్ల అఫిడవిట్లను కూడా జత చేశానని అన్నారు. ఇలా అన్ని అధికారులకు సమర్పించిన తర్వాతే ఏప్రిల్ 30, 2024లో తనకు పెళ్లి చేసుకోవడానికి అనుమతి వచ్చిందని అన్నారు. ఆ తర్వాతే తాను పెళ్లి చేసుకున్నానని మినాల్ ఖాన్ను భారత్కు తీసుకొచ్చానని అంటున్నారు. సెలవులు ముగిసిన అనంతరం మార్చి 25న సుందర్బానీలోని బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేసినట్లు మునీర్ అహ్మద్ తెలిపారు. కానీ మార్చి 27న తనని భోపాల్లోని 41వ బెటాలియన్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు ఆర్డర్ కాపీ అందిందని అన్నారు. పైగా 15 రోజుల జాయినింగ్ వ్యవధి ఇవ్వకుండా పోస్టింగ్ ఇచ్చారని, అయినా తాను వెళ్లి జాయిన్ అయ్యానని మునీర్ అహ్మద్ తెలిపారు. తాను అక్కడికి చేరుకున్నప్పుడు కమాండింగ్ ఆఫీసర్తో పాటు డిప్యూటీ ఆఫీసర్తో ఇంటర్వ్యూ జరిగిందని అన్నారు. ఆ సమయంలో డాక్యుమెంటేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేశానని అన్నారు. ఆ సమయంలో పాకిస్తానీ మహిళతో తనకు వివాహం జరిగిన విషయాన్ని చాలా స్పష్టంగా తెలిపినట్లు చెప్పారు. అయినా తనని చెప్పలేదని ఇలా ఉద్యోగం నుంచి తొలగించడం కరెక్టే కాదని అంటున్నారు. త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, తనకు న్యాయం లభిస్తుందని ఆశిస్తున్నానని మునీర్ అహ్మద్ అన్నారు. ఇప్పటి వరకు సాధారణ పౌరులను మాత్రమే పాకిస్తాన్ మహిళలు వివాహం చేసుకున్నారని అనుకున్నారు. కానీ ఇప్పుడు భద్రతా దళాలకు చెందిన ఉద్యోగుల్ని కూడా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయం
ఇప్పుడు అధికారులకు కలవరపెడుతోంది. దీంతో అంతర్గతంగా విచారణ చేపట్టాలని సాయుధ బలగాలు నిర్ణయించుకున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చింది. మొత్తంగా మునీర్ అహ్మద్ కేసు ఆర్మీకి పెద్ద తలనొప్పినని నిపుణులు అంటున్నారు.